ఈరోజు అయితే అఖిల్కి లంచ్ బాక్స్ లకి దోశ వేసేయమన్నాడు. అలా అనేసి మార్నింగ్ చట్నీ చేసేటప్పుడే కొంచెం ఎక్కువగా చేశాను అనమాట. ఇప్పుడైతే అఖిల్కి లంచ్ బాక్స్ లోకి దోశ విత్ పల్లి చట్నీ అనమాట. మాకైతే లంచ్ కి క్యాలీఫ్లవర్ ఉంది. క్యాలీఫ్లవర్ కావాలంటే క్యాలీఫ్లవర్ చేస్తాను. మా హస్బెండ్ ఏది తింటానంటే అది చేస్తాను. ఇదిగోండి దోశ మనకి మంచిగా ఫ్లఫీగా ఇలా మనకి మధ్యలో మధ్యలో స్పాంజీ లాగా వస్తుంది. హోల్స్ హోల్స్ నాకైతే అలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి అలా ఇష్టం? ఇదిగోండి మనం దోశ కొంచెం లావుగా వేసామనుకోండి, దోశ ఇలా కాలుతూ ఉన్నప్పుడు అది టప్ టప్ అని పేలి ఇలా హోల్స్ వస్తుంది చూడండి, మంచి స్పాంజీ లాగా ఉంటుంది దోశ. నాకు దోశ మంచిగా అనిపిస్తే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నాం అనుకోండి ఇంకా సూపర్ గా ఉంటుంది అనమాట. మా ఆయిల్ కొంచెం నెయ్యి ఆయిల్ ఇష్టం అనమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. దోశలు మాక్సిమం వీలైనంత వరకు నాన్ స్టిక్ కి దూరంగా ఉన్నాం అనుకోండి దోశ వేసుకోవడానికి. ఈ ఒక నార్మల్ పాన్ పైన కూడా వస్తుంది. మనకి దానికోసం కాస్ట్ ఐరనే అవసరం లేదు. బయట మనకి మార్కెట్ లో దొరికే వీక్లీ మార్కెట్స్ ఉంటాయి చూడు, వాటిలో మనకి చపాతీ చేసుకునే పెంకలు దొరుకుతాయి చూడండి, ఆ పెంక మీద కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది అదే అనమాట. ఇదైతే కాస్టర్ అయితే కాదు, నార్మల్ ఐరన్ ప్యానే. దీనిపైన నచ్చలేదు, రొట్టెల కోసం అని తెచ్చుకున్న దగ్గర 8 సంవత్సరాలు అయితే 9 సంవత్సరాలు అవుతుంది. కాస్ట్ ఐరన్ కోసం నేను చూసాను కానీ దొరకలేదు. దీనిపైన కూడా ట్రై చేస్తే వస్తుందేమో, తప్పలేదు కదా, ట్రై చేయడంలోనే ట్రై చేసా, దోశలు వస్తున్నాయి. ఇంకా అప్పట్లో దీనిపైన చేస్తున్నాను. కొంచెం ఒకసారి ఫస్ట్ దోశకి ఆయిల్ వేసేసి రుద్దేస్తాను, తర్వాత దానికి ఉత్తనే రుద్దేస్తే మంచిగా వస్తుంది చూడండి, ఎంత మంచి స్పాంజీ లాగా ఉందో. మీలో ఎంతమందికి స్పాంజీ దోశ ఇష్టము, లేదంటే గట్టిగా ఉన్న దోశ ఇష్టమా? దోశలు ఏ దోశలు ఇష్టం చెప్పని. మా చిన్నోడికి అయితే జొన్న దోశ కానీ రాగి దోశ అంటే చాలా పిచ్చి అనమాట. నేను ఏదైనా తింటే మాడికి రాగి దోశ ఎంత ఇష్టం. రాగి దోశ జొన్న దోశ చాలా కమ్మగా ఉంటాయి. కమ్మగా ఉండడంతో ఆరోగ్యానికి చాలా మంచి. పిల్లలకి అలాంటి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసామనుకోండి మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. గుండి రేపైతే మల్టీగ్రెయిన్ చపాతీకి పిండి తడుపుదాం అనుకో, పిండి పట్టించుకుందాం అనుకుంది, దాన్ని మనము చపాతీకి చేసుకోవచ్చు, లేదంటే దోశ అయినా వేసుకోవచ్చు. అలా పిండి పట్టిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మరి వేడి వేడిగా పెట్టామనుకోండి మెత్తగా అయిపోతుంది దోశ. అందుకోసమే అలా పైన పెట్టేసి ఇట్లా ఉద్దేశం అంతకుముందు ఉన్నటువంటి ఆయిల్ ఉంటే అది సరిపోతుంది. ఇంకోండి లాస్ట్ పిండి వచ్చింది అనుకోండి, దాన్ని మొత్తం కిందికి వెళ్ళి కొద్దిగా అన్నం అనుకోండి, ఇసుక ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. మనం ఎంత గాలిచ్చినా వస్తుంది కొంచెం అన్న ఇసుక. తర్వాత ఒక్కోసారి దోశ దానికి స్టిక్ అవుతా ఉంటుంది కదా, పెంక బాగా కాలేటట్లయితే అనమాట. పెంక బాగా కాలనియద్దు చూడండి, సన్నగా వేసేసాను ఇంకా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అఖిల్కి ఈరోజు లంచ్ బాక్స్ ఇదనమాట. దాంతోపాటు పల్లి చట్నీ బాక్స్.